మమతా బెనర్జీ సుప్రీంకోర్టు మాట కూడా విందట. మాట చెప్పలా, సలహా ఇవ్వలా, తీర్పు ఇచ్చింది. 22,000కి సంబంధించినటువంటి నియామకాలు 26,000 మంది ఉపాధ్యాయుల నియామకాలని రద్దు చేసింది. వాళ్ళకందరికీ కూడా అందులో హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్లలో కేవలం ఎవరైతే తీవ్ర అనారోగ్యం పాలైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ సంబంధించి ఉద్యోగాలు తొలగించమంది. అట్ ద సేమ్ టైం జీతాలు వెనక్కి తీసుకునే కాన్సెప్ట్ని పక్కన పెట్టింది. అయితే వాళ్ళ ఉద్యోగాలు తొలగించే ప్రసక్తి లేదని చెప్తుంది మమతా బెనర్జీ. యాక్చువల్గా 10th క్లాస్ చదివిన వాళ్ళ దగ్గర కూడా 20 నుంచి 25 లక్షల రూపాయల లంచాలు తీసుకుని అక్కడ టీచర్ల నియామకాలు చేసినటువంటిదే ప్రధానం. అందులో మయన్మార్ నుంచి వచ్చినటువంటి రోహింగ్యాలు కూడా అక్కడ టీచర్లు అయ్యారు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా టీచర్లు అయ్యారు. అవన్నీ ఇప్పుడు బయటపడ్డటువంటి సందర్భంలో సిబిఐ దర్యాప్తు తర్వాతన హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు కూడా చెప్తే సుప్రీంకోర్టు నన్ను కోర్టు ధిక్కరణ కింద అరెస్ట్ చేసినా పర్లేదు, జైల్లో పెట్టినా పర్లేదు, నేను మాత్రం ఉద్యోగం తీయనంటోంది. అంటే ఒక రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టిస్తోంది. మరి ఏం చేస్తారో చూడాలి.